ఆయన వాళ్ళ మామగారు ఉమారెడ్డి గారు వాళ్ళకి రాజకీయ శిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ వాళ్ళ ఎదుగుదలకు అన్ని విధాలుగా స్థాయిని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే ఈయన ఎక్కడ ఉండేవాడు, ఆయన ఎక్కడ ఉండేవాడు? ఆయన శాసనమండలిలో ఆయన నాయకుడిగా ఉన్నా కూడా ఆ పార్టీలో దిక్కు లేదు. అది జగమెరిగిన సత్యం. ఆయన పని కావాలంటే ఇంకో రెడ్డి గారిని పట్టుకొని పోవాల్సిందే. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర నిల్చొని డిమాండ్ చేసి పనులు చేయించుకున్న రోజులు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైన అవకాశాలు ఇచ్చారు అలా. అవన్నీ మర్చిపోయి అలాగే కిల్లారి వెంకట రోసయ్య గారి తండ్రి కిల్లారి కోటేశ్వరరావు గారి యొక్క రాజకీయ ప్రవేశం కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా చరిత్ర? మళ్ళీ ఆకాశాన్ని ఊడిపడతారా? కాదు, కొన్నూరు నియోజకవర్గం అనేది గుర్తుంచుకోండి.